Step into Value Zone Hypermart బటాన్ చెరు. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో చాలా కీలకంగా మారబోతుంది. అంటే జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, కేటాయించిన స్థానాల్లో జనసేన పార్టీ ఎన్ని గెలవబోతుంది, ప్రభుత్వంలో ఒకవేళ ఈ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీల కూటమి కానీ అధికారంలోకి వస్తే గెలిస్తే జనసేన పార్టీ ప్రాతినిధ్యం ఎంత? సో జనసేన పార్టీ మాత్రం రాబోయేటువంటి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు సమీకరణలో చాలా కీలకంగా మారుతుందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఏ స్థానాల మీద ఫోకస్ పెట్టింది అంటే, ప్రజారాజ్యంలో తన సోదరుడుగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసినటువంటి ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఆ పార్టీ గెలిచినటువంటి స్థానాల మీద ఫోకస్ పెట్టింది అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మొత్తం మీద 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత, చిరంజీవి గారు ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపుగా 18 స్థానాల్లో గెలుపొందింది. ఈ 18 స్థానాలు ఏంటి? ఆ 18 స్థానాలు అంటే 2 స్థానాలు మినహాయిస్తే, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. అప్పుడు ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో 18 స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితి. 18 స్థానాల్లో 2 స్థానాలను మహేశ్వరం, బాల్కొండ పక్కన పెడితే, అంటే తెలంగాణ రాష్ట్రానికి అవి వెళ్ళిపోయాయి కాబట్టి మిగిలినటువంటి 16 స్థానాల మీద జనసేన పార్టీ గట్టిగా ఫోకస్ పెట్టింది. ఎందుకు ఫోకస్ పెట్టింది? ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి అక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు గెలిచారు? సో ఇప్పుడు గడిచినటువంటి ఎన్నికల్లో, ప్రీవియస్ ఎన్నికల్లో జనసేన పార్టీకి అదే స్థానాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ప్రస్తుతం మనం తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటి చూస్తే, తిరుపతి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చిరంజీవిగా అక్కడ గెలుపొందారు. సో తిరుపతి మీద ఖచ్చితంగా ఇప్పుడు జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. ఎలా, ఎందుకు పెట్టింది అనేటువంటి ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి చూస్తే, కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా ఎక్కువగా తిరుపతిలో ఉన్నాయనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. సో 2009లో ఇక్కడ మనం చూడవచ్చు, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున కొణిదెల చిరంజీవి పోటీ చేస్తే ఆయనకు 56,309 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి 2వ స్థానంలో నిలిచారు. ఆయనకు 40,000 ఓట్లు వచ్చాయి. ఇక తెలుగుదేశం పార్టీకి 3వ స్థానంలో కె శంకర్ రెడ్డికి 21 ఓట్లు మాత్రమే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా చిరంజీవి అక్కడ గెలుపొందారు. 15,930 చిలుకు ఓట్లతో అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే 44% పిఆర్పీకి ఓట్లు వస్తే 31% కాంగ్రెస్కి సెకండ్ ప్లేస్లో వస్తే, థర్డ్ ప్లేస్లో టీడీపీకి 16% మాత్రమే వచ్చింది అనుకోండి. అదే ఇప్పుడు జనసేన పార్టీ విడిగా పోటీ చేస్తే, ఒంటరిగా పోటీ చేస్తే తిరుపతిలో ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఆయన గెలుపొందారు. అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్క స్థానంలో, కుప్పంలో చంద్రబాబు నాయుడు మినహా మిగిలినటువంటి అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎం సుగుణ పోటీ చేస్తే ఆమెకు 79,836 ఓట్లు వచ్చాయి. కేవలం 2,727 తక్కువ మెజారిటీతో అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి. ఇక జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంత్రిగా ఉన్నటువంటి చదలవాడ కృష్ణమూర్తి, ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 12,315 ఓట్లు ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు జనసేన, తెలుగుదేశం ఈ రెండు పార్టీలు కలిస్తే 79,000 తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు, అలాగే జనసేన పార్టీకి 12,000 పైచులకు వచ్చినటువంటి ఓట్లు చూస్తే ఇక్కడ ఈ మెజారిటీని దాటేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గట్టిగా జనసేన పార్టీ తిరుపతి స్థానాన్ని ఖచ్చితంగా కోరుతుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో తిరుపతికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివరాలు ఇలా ఉంటే, మిగిలినటువంటి నియోజకవర్గం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇకపోతే ఇక్కడ ఖచ్చితంగా తిరుపతిలో జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గ ఓట్లు అన్నిటికంటే చిరంజీవిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి స్థానం. సో ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ భీమిలిని చూద్దాం. భీమిలి విషయానికి వస్తే భీమిలిలో కూడా ప్రజారాజ్యం పార్టీ అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక భీమిలి నియోజకవర్గం వివరాలకు ఒకసారి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే భీమిలి నియోజకవర్గం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ముత్యంశెట్టి శ్రీనివాసరావు పోటీ చేశారు. అంటే ప్రస్తుతం ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అవంతి శ్రీనివాస్ అనేది ఆయన పేరుగా ఆయన అందరికీ తెలుసు. అప్పుడు ఆయన 52,130 ఓట్లతో ఆయన వచ్చినటువంటి పరిస్థితి, ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సెకండ్ ప్లేస్లో ఆంజనేయరాజు అని ఆయనకు 45,000 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానంలో ఉమారాణికి 41,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సెకండ్ ప్లేస్లో టీడీపీ ఉంది, ఫస్ట్ ప్లేస్లో పీఆర్పీ ఉంది. సో 29% ఓట్లతో 52,000 ఓట్లు పీఆర్పీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావుకి 52,000 ఓట్లు వచ్చాయి. సో మొత్తం మీద మెజారిటీ చూస్తే 6,310. థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిస్తే టీడీపీ అంటే జనసేన అనుకుందాం, అంటే ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఓకే, అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక జనసేన పార్టీకి సంబంధించి చూద్దాం. మనం 2019కి సంబంధించి చూస్తే ఇక్కడ ముత్యంశెట్టి శ్రీనివాసరావు మళ్ళీ ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. అంటే మనం ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ పీఆర్పీ నుంచి గెలుపొందినటువంటి ఇదే అవంతి శ్రీనివాస్ ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఆయనకు 101,000 మెజారిటీ వస్తే ఓట్లు వస్తే టీడీపీకి సబ్బం హరిగా ఉన్నటువంటి మాజీ ఎంపీకి ఆయనకు 91,000 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన పార్టీకి సంబంధించి పంచకర్ల సందీప్ అనేటువంటి నాయకుడికి 24,248 ఓట్లు వచ్చాయి. సో అక్కడ వైసీపీ గెలుపొందింది, 9,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈ రెండు పార్టీలకు వచ్చినటువంటి ఓట్లను కలుపుకుంటే అంటే ఇక్కడ పర్సంటేజ్ చూస్తే 39, ఆల్మోస్ట్ 40 అనుకున్నా, ఇక్కడ ఒక 10 అనుకున్నా 50% ఓట్లు, ఇక్కడ వైసీపీకి 44% ఓట్లు వచ్చాయి. కాబట్టి రెండు పార్టీల పొత్తుతో కూటమిలో ఇక్కడ జనసేన పార్టీ పోటీలో బరిలో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆలోచనతో ఆ పార్టీ ఉంది. కాబట్టి సో ఈ స్థానంలో ఖచ్చితంగా పోటీ చేయడానికి భీమిలిలో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ భీమిలి నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి బలమైనటువంటి అభ్యర్థులు బరిలో ఉంటారనేటువంటి ఉద్దేశంతో భీమిలి సీటును జనసేనకు కేటాయిస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ కూడా అక్కడ మళ్ళీ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మిగిలినటువంటి నియోజకవర్గాన్ని చూస్తే గాజువాక అనేది కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే గాజువాక విషయానికి వస్తే జనసేన పార్టీ అధినేత పోటీ చేసినటువంటి నియోజకవర్గం గత ఎన్నికల్లో. కాబట్టి 100కు 100% ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసి తీరుతుంది. కాకపోతే అక్కడి నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి తిరిగి ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీని గెలిపించుకోవాలని ఈసారి చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఇక గాజువాక విషయానికి వస్తే గతంలో ఎన్నికల పరిస్థితుల్లో పీఆర్పీకి ఎన్ని ఓట్లతో అక్కడ పీఆర్పీ గాజువాకలో గెలిచిందో అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం గాజువాకకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే 2009లో చింతలపూడి వెంకటరామయ్య పీఆర్పీ తరఫున అక్కడ పోటీ చేశారు. ఆయన 50,000 ఓట్లను ఆయన పైచులకు ఓట్లను సాధించడం జరిగింది. అలాగే తిప్పల నాగిరెడ్డి అని ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆయన అక్కడ ఉన్నారు. తిప్పల నాగిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆయన 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ పార్టీ
సంబంధించినటువంటి ఇదే కుటుంబానికి సంబంధించిన అభ్యర్థిగా తిప్పల గురుమూర్తి రెడ్డి పోటీ చేశారు. ఆయన 3వ స్థానంలో 29,000 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ అక్కడ పోటీ చేసింది. సిపిఎం పోటీ చేస్తే చందాడ నరసింగారావు పోటీ చేస్తే ఆయనకు కూడా 24,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. 17,000 ఓట్ల మెజారిటీతో చింతలపూడి వెంకటరామయ్య అక్కడ పిఆర్పి అభ్యర్థిగా గెలుపొందారు. ఇది 2009కి సంబంధించినటువంటి డేటా. సో 2019 విషయానికి వస్తే ఆ తర్వాత 2014లో టీడీపీకి సంబంధించినటువంటి పల్లా శ్రీనివాసరావు గెలుపొందినటువంటి పరిస్థితి. ఇదే తిప్పల నాగిరెడ్డి మీద ఆయన గెలుపొందారు, అప్పుడు వైసీపీ అభ్యర్థిగా. ఆ తర్వాత 2019లో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఒంటరిగా పోటీ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే టీడీపీ జనసేన 2 సపోర్ట్తో ఇక్కడ టీడీపీ గెలుపొందింది. సో 2019లో తిప్పల నాగిరెడ్డి జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ మీద గెలుపొందారు. పవన్ కళ్యాణ్కి అక్కడ 56,000 ఓట్లు వస్తే 74,000 ఓట్లు తిప్పల నాగిరెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యేకి వచ్చాయి. ఇక 3వ స్థానంలో తెలుగుదేశం పార్టీకి పల్లా శ్రీనివాసరావుకి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావు మళ్ళీ అక్కడ పోటీ చేస్తే ఆయన 3వ స్థానంలో 54,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మెజారిటీ 14,000. ఇప్పుడు అదే స్థానంలో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది కాబట్టి ఈ 2% చూస్తే 56% వరకు మనం చూస్తే ఇక్కడ 38% వైసీపీకి వచ్చింది, 30% జనసేనకు వచ్చింది, 26% టీడీపీకి వచ్చింది. ఈ రెండింటినీ కలుపుకుంటే 56%, ఇక్కడ 38%. సో ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఉన్నాయనేది ఆ పార్టీ ఆలోచనగా మనం చెప్పవచ్చు. ఇకపోతే మరొక నియోజకవర్గం పెందుర్తి విషయానికి వస్తే విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నటువంటి పెందుర్తి విషయానికి వస్తే మనం నెక్స్ట్ గాజువాక తర్వాత అనకాపల్లిని ఒకసారి చూద్దాం. అనకాపల్లిలో ఈసారి ప్రజారాజ్యం పార్టీకి వచ్చినటువంటి ఓట్లను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నాడు, మంత్రిగా కూడా గతంలో ఆయన పనిచేశారు. సో గంటా శ్రీనివాసరావు పిఆర్పి అభ్యర్థిగా 58,000 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొనతాల రామకృష్ణగా ఉన్నటువంటి మాజీ మంత్రికి ఆయనకు 47,000 ఓట్లు వచ్చాయి. టీడీపీకి సంబంధించినటువంటి దాడి వీరభద్రరావుకు ఆయనకు 28,528 ఓట్లు వచ్చాయి. సో దాడి వీరభద్రరావు ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఈరోజే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఈ స్థానాన్ని జనసేన పార్టీకి ఇస్తారా లేదా అనేది కూడా ఒక మీమాంస ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అనకాపల్లిలో పోటీ చేయాలని జనసేన పార్టీ భావిస్తున్నప్పటికీ దాడి వీరభద్రరావు ఆయన కుమారుడు దాడి రత్నాకర్ గతంలో ఈ స్థానం నుంచి కాకుండా వేరొక స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సీటును ఆయన ఆశించినప్పటికీ కూడా అక్కడ వేరొకరికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అనకాపల్లిలో ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కూడా కాదని వేరొకరికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే జనసేన పార్టీ 2019లో గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి? వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివార అమర్నాథ్ పోటీ చేశారు, 73,000 ఓట్లు వచ్చాయి. టీడీపీకి సంబంధించినటువంటి పీల గోవింద్ సత్యనారాయణకి 65,000 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీకి 12,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఈసారి జనసేన పార్టీ అక్కడ పోటీ చేయడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ రెండు కలిసినా కూడా 40% ఓట్లు, 7% ఓట్లు, 47% ఇక్కడ ఈ రెండు పార్టీలకు వస్తే 45 మాత్రమే వైసీపీకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే 2% ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ రెండు పార్టీలు కలిస్తే విజయ అవకాశాలు ఉంటాయనేది ఖచ్చితంగా అక్కడ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి జనసేనకు ఇక్కడ ఇస్తారా లేదా అనేది రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే కాస్త అనుమానం కలిగేటువంటి పరిస్థితి. ఇకపోతే మరొక నియోజకవర్గం పెందుర్తికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే 2019లో పెందుర్తి పిఆర్పికి సంబంధించినటువంటి అభ్యర్థి 2009లో పంచకర్ల రమేష్ బాబు గెలిచారు. ఈయన పంచకర్ల రమేష్ బాబు 51,000 ఓట్లు వచ్చాయి. అలాగే గండి బాబ్జీకి కాంగ్రెస్ పార్టీ నుంచి 48,000 ఓట్లు వచ్చాయి. టీడీపీకి బండారు సత్యనారాయణ మూర్తికి 43,000 ఓట్లు వచ్చాయి. 3,000 చిలుకు ఓట్లతో ఇక్కడ పిఆర్పి అభ్యర్థిగా గెలిచారు. ఇక్కడ మరొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యేగా పిఆర్పిలో గెలిచినటువంటి పంచకర్ల రమేష్ బాబు ఆయన తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. ఆ తర్వాత వైసీపీ నుంచి వీడి తాజాగా ఇటీవలే కొన్ని నెలల కిందటే జనసేన పార్టీలో చేరారు. సో ఖచ్చితంగా ఈ స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు పోటీ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గడిచినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు.
ఆ తర్వాత 2009 తర్వాత పిఆర్పి పోటీ చేసిన తర్వాత 2014 ఒకసారి పరిశీలిస్తే బండారు సత్యనారాయణ మూర్తి ఆయన టీడీపీ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి, జనసేన సపోర్ట్తో గెలిచినటువంటి పరిస్థితి. అప్పుడు జనసేన ఎక్కడా పోటీ చేయలేదు, ఎవరు బరిలో నిలవకుండానే టీడీపీకి బేషరతుగా మద్దతు ఇచ్చారు. సో 94,000 ఓట్లు వచ్చాయి. గండి బాబ్జీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడికి 75,000 ఓట్లు వచ్చాయి. మెజారిటీ 18,000 ఓట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి. సో రెండు పార్టీలు కలిసి అక్కడ ఉండడం వల్ల టీడీపీ కూటమిలో గెలిచినటువంటి పరిస్థితి. ఇక 2019లో రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేసిన తర్వాత ఈ స్థానంలో ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపొందారు. అన్నంరెడ్డి అదీప్ రాజ్ అనేటువంటి నాయకుడు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా 99,000 ఓట్లు వస్తే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి చింతలపూడి వెంకటరామయ్యకు 19,000 ఓట్లు మాత్రం వచ్చాయి. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి 70,000 ఓట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అంటే మనం చెప్పచ్చు పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. ఆయనకు వైసీపీలో టికెట్ రాలేదు. సో వైసీపీ నుంచి ఆయన వీడి ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానంలో పెందుర్తిలో జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇకపోతే మరొక నియోజకవర్గాన్ని చూద్దాం. ఇక పిఠాపురం. ఇక మనం పిఠాపురం విషయానికి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం విషయానికి వస్తే చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం. గతంలో ఇక్కడ వంగా గీత పిఆర్పి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు రీసెంట్గా ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో రెండవ జాబితాలో వైసీపీ లిస్టులో ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా తిరిగి వంగా గీత వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో పిఠాపురం అనేది కాపులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా చెప్పవచ్చు. సో ఇక పిఠాపురం నియోజకవర్గానికి ఒకసారి మనం వెళ్తే గతంలో జరిగినటువంటి ఎన్నికలను మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే 2019లో పిఆర్పిలో మనం ఆల్రెడీ చెప్పాం వంగా గీత ఇక్కడ ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు ప్రజారాజ్యం పార్టీ నుంచి. సో వంగా గీత పిఆర్పి నుంచి గెలుపొందారు. 46,000 ఓట్లు ఆమెకు రావడం జరిగింది, 31% రావడం జరిగింది. తర్వాత ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, 45,000 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం కాపు ఉద్యమ నేతగా అలాగే వైసీపీలోకి ప్రస్తుతం వస్తున్నారు అంటున్నటువంటి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి మాజీ ఎంపీగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన పోటీ చేశారు. ఆయన 3వ స్థానానికి పరిమితం. ఇక పోతే 2014లో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇదే ఎస్విఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆయన సో ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఆయన 97,000 పైచిలకు ఓట్లు సాధించారు, గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీ సెకండ్ ప్లేస్లో పెండెం దొరబాబు ఆయన ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పివి విశ్వం థర్డ్ ప్లేస్లో ఉన్నారు, ఆయనకి 50,000 ఓట్లు. అలాగే టీడీపీకి సంబంధించి కూడా 15,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకమైనటువంటి మరొక అప్డేట్ ఏంటంటే రెండు పార్టీలు పెండెం దొరబాబు 2019లో అంటే విడివిడిగా పోటీ చేసిన తర్వాత టీడీపీ జనసేన 83,000 ఓట్ల వరకు ఆయన సాధించడం జరిగింది. అలాగే ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన 68,000 ఓట్లు సాధించడం జరిగింది. జనసేన పార్టీ నుంచి మాకినేడి శేషకుమారి ఆమె 28,000 ఓట్లు సాధించడం జరిగింది. ఇక్కడ 36% ప్లస్ 15%ను ఒకసారి కలుపుకుంటే 51% వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 44% వైసీపీకి వస్తే రెండు పార్టీలు కలిస్తే 51% అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. సో పిఠాపురం ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ని బరిలోకి దింపాలనేటువంటి ఒక ఆలోచనను కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులు ఆలోచన కూడా చేశారు. అయితే పిఠాపురం నుంచి ఈసారి ఖచ్చితంగా తిరిగి బలమైనటువంటి అభ్యర్థిని అక్కడ బరిలోకి దింపాలనేది మనం చెప్పేటువంటి పరిస్థితి. ఉదయ శ్రీనివాస్ అని పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకుడు పిఠాపురం నుంచి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి పరిస్థితులు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే కాకినాడ రూరల్లో గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితుల్లో సో కాకినాడ రూరల్తో పాటుగా ఈసారి
కాకినాడ సిటీలో కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేశారు. సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పవచ్చు. సో కాకినాడ సిటీ లేదా కాకినాడ రూరల్ ఈ 2 స్థానాల్లో అయినా పోటీ చేయొచ్చు, లేదంటే ఈ రెండిట్లో ఒక స్థానంలో అయినా పోటీ చేసేటువంటి అవకాశాలు జనసేన పార్టీకి ఈసారి కనిపిస్తుంది. సో కాకినాడ రూరల్ ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలుపొందింది కాబట్టి 2009లో దానికి సంబంధించినటువంటి వివరాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కురసాల కన్నబాబు పోటీ చేసినటువంటి పరిస్థితి. సో కురసాల కన్నబాబు అంటే ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రిగా ఉన్నారు. సో ఆయన ప్రజారాజ్యం నుంచి ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఆయన 53,000 ఓట్ల పైచిలకు అక్కడ సాధించడం జరిగింది పీఆర్పీ అభ్యర్థిగా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నులుకుర్తి వెంకటేశ్వరరావు 45,000 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి పిల్లి సత్యనారాయణమూర్తి 28,000 ఓట్లు సాధించడం జరిగింది. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ 2 పార్టీల కలయికతో తెలుగుదేశం పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పిల్లి లక్ష్మి ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి. ఆమెకు 61,144 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ టీడీపీ గెలుపొందింది జనసేన పార్టీ సపోర్ట్తో. వైసీపీకి సంబంధించినటువంటి చెల్లు వేణుగోపాలకృష్ణ అంటే ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇక్కడి నుంచి రామచంద్రాపురం అభ్యర్థిగా కూడా ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. సో 52,000 ఓట్ల పైచులకు సాధించినటువంటి పరిస్థితి సెకండ్ ప్లేస్లో. ఇక ఇండిపెండెంట్గా ఉన్నటువంటి కురసాల కన్నబాబు అంటే పీఆర్పీ నుంచి ఆయన నేరుగా ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో కూడా 43,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ దాదాపుగా 9,000 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ 2014లో గెలుపొందింది. ఇక టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి గత ఎన్నికల్లో. ఆ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్నటువంటి కురసాల కన్నబాబు, గతంలో పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కురసాల కన్నబాబు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలుపొందారు. 74,000 ఓట్ల వరకు వచ్చాయి. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనంత లక్ష్మి పిల్లి ఆమె తిరిగి పోటీలో ఉంటే 65,000 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీకి సంబంధించి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీకి 40,000 ఓట్ల వరకు వచ్చాయి. అంటే 40,000 ఓట్లు అంటే భారీ స్థాయిలో వచ్చినట్టుగానే మనం లెక్క చూడాలి విడివిడిగా పోటీ చేసిన. సో మెజారిటీ 8,000 ఉంది కాబట్టి ఈసారి ఈ 2 పార్టీలు కలిస్తే 35%, 22% కలిపిస్తే దాదాపుగా 57% వరకు ఉంటుంది. అంటే ఇక్కడ వైసీపీకి వచ్చినటువంటి పర్సంటేజ్ 40%. అంటే ఖచ్చితంగా ఇక్కడ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే జనసేన పార్టీ అభ్యర్థి అక్కడ బరిలో ఉంటే గెలిచే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయనేది ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆలోచన చేస్తుందని చెప్పాలి. సో ఇక పంతం నానాజీ కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తారా, లేదంటే కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. లేదంటే 2 స్థానాలు కూడా జనసేన పార్టీ కోరుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే మరొక నియోజకవర్గం పీఆర్పీ గెలుపొందిన నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే గతంలో ఎవరు గెలుపొందారంటే 2019లో పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి పీఆర్పీ అభ్యర్థిగా పంతం గండి మోహన్ అనేటువంటి నాయకుడు 46,000 ఓట్లతో రావడం ఆయన వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత బొడ్డు భాస్కర్ రామారావు టీడీపీ సెకండ్ ప్లేస్లో, కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో 36,000 ఓట్లు, తోట గోపాలకృష్ణ వచ్చినటువంటి పరిస్థితి. 3,000 ఓట్లతో పీఆర్పీ అభ్యర్థి అక్కడ గెలుపొందారు. సో 2014లో టీడీపీకి జనసేన సపోర్ట్ చేయడంతో 75,000 భారీ ఓట్లు ఇక్కడ సాధించడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో వైసీపీకి సంబంధించి తోట సుబ్బారావు నాయుడు 65,000 ఓట్లు ఆయన సాధించారు. 10,000 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సపోర్ట్తో అప్పుడు గెలుపొందారు. విడివిడిగా పోటీ చేయడం వల్ల గత ఎన్నికల్లో టీడీపీకి నిమ్మకాయల చినరాజప్పే తిరిగి ఆయన మళ్ళీ గెలుపొందారు. వైసీపీకి తోట వాణి సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. ఆమెకి 63,000, జనసేన పార్టీకి సంబంధించినటువంటి తుమ్మల రామస్వామికి 25,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో బీజేపీకి కూడా తక్కువ 4th ప్లేస్లో నిల్చున్నటువంటి పరిస్థితి. సో 4,000 మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప 2019లో అప్పుడు ఆయన గెలిచినటువంటి పరిస్థితి. సో ఈ స్థానాన్ని కోరుతారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిమ్మకాయల చినరాజప్ప చాలా సీనియర్ నాయకుడు పార్టీలో. ఆయన గతంలో ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా
పనిచేశారు. సో ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ వదులుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ స్థానానికి బదులుగా మరొక స్థానాన్ని కూడా అడిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇకపోతే మనం మరొక నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా మనం పరిశీలించినట్లయితే ఈ నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థి 2009లో ఎవరంటే బండారు సత్యానందరావు గెలిచారు. ఆయన 62,000 ఓట్లు వచ్చాయి. చీర్ల జగ్గిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో 59,000, టీడీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి థర్డ్ ప్లేస్లో 37,000 రావడం జరిగింది. 2,500 మెజారిటీతో పీఆర్పీ అభ్యర్థి అక్కడ గెలుపొందారు. 2014లో జనసేన పార్టీ సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పోటీ చేస్తే అయినా కూడా అక్కడ వైసీపీ చీర్ల జగ్గిరెడ్డి తిరిగి ఆయన ఇక్కడ సెకండ్ ప్లేస్లో వస్తే ఈసారి ఫస్ట్ ప్లేస్లో వచ్చారు. 88,000 ఓట్ల ఆయన సాధించడం జరిగింది. సో తక్కువ మెజారిటీతో బండారు సత్యనారాయణరావు 87,644 ఓట్లు సాధించడం జరిగింది. కేవలం 713 ఓట్లతో మాత్రమే 2014లో అక్కడ వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందారు. ఇక విడివిడిగా పోటీ చేయడం వల్ల మళ్ళీ అక్కడ చీర్ల జగ్గిరెడ్డి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి 82,000 ఓట్లు సాధించారు. సెకండ్ ప్లేస్లో టీడీపీ అభ్యర్థి 78,000 సాధించారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బండారు శ్రీనివాసరావు 35,000 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. సో కొత్తపేటను కూడా అంటే ఈ రెండు కూడా చూసినట్లయితే మనకి 17%, 38% ఈ రెండు కూడా చూసినట్లయితే దాదాపుగా మనకి ఇక్కడ 50 పైచిలకు అంటే దాదాపుగా 53% వరకు ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ 40% ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మద్దతుతో జనసేన పార్టీ ఈ స్థానానికి కూడా కొత్తపేటను కోరేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇకపోతే తాడేపల్లిగూడెం కూడా పీఆర్పీకి సంబంధించినటువంటి అభ్యర్థి 2009లో గెలిచినటువంటి పరిస్థితి. సో తాడేపల్లిగూడెం విషయానికి వస్తే 2009లో ఎవరు గెలిచారనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే పీఆర్పీకి సంబంధించి ఇక్కడ ఏలి వెంకట మధుసూదన్ రావు నాని అనేటువంటి నాయకుడు ఇక్కడ ఆళ్ల నాని అంటారు ఆయన్ని. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. సో ఆయన 48,747 ఓట్లతో ఆయన గెలిచినటువంటి పరిస్థితి. సో తర్వాత కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. టీడీపీకి సంబంధించి బాపిరాజు ముళ్ళపూడి అనేటువంటి నాయకుడు 41,000 ఓట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. 3,000 మెజారిటీతో పీఆర్పీ అభ్యర్థి ఆళ్ల నాని గెలిచినటువంటి పరిస్థితి. సో 2014లో వస్తే టీడీపీ అలాగే జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల పొత్తుతో ఇక్కడ పైడికొండ్ల మాణిక్యాలరావు అనేటువంటి నాయకుడు ఇక్కడ గెలిచారు. ఆయన 73,339 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. వైసీపీకి సంబంధించినటువంటి తోట పూర్ణ గోపాల సత్యనారాయణకు ఆయన 59,000 వచ్చింది. ఆయన 14,000 మెజారిటీతో గెలుపొందారు. సో గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. విడివిడిగా పోటీ చేస్తే టీడీపీ జనసేన ఎలా ఉందో చూద్దాం. గత ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణ అక్కడ తిరిగి గెలుపొందినటువంటి పరిస్థితి. 70,741 ఓట్ల మెజారిటీతో ఓట్లతో ఆయన సాధించడం జరిగింది. అలాగే ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఏలి వెంకట మధుసూదన్ రావు నాని ఆయన 54,271 ఓట్లను సాధించినటువంటి పరిస్థితి. ఎస్, ఇకపోతే నెక్స్ట్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం సంబంధించి 2009లో పీఆర్పీ అభ్యర్థి అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. సో తాడేపల్లిగూడెం ముఖ చిత్రాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఇక్కడ మనం చూడవచ్చు తాడేపల్లిగూడెం సంబంధించినటువంటి. సో 2009లో ఇక్కడ చూసినట్లయితే వెంకట మధుసూదన్ రావు పీఆర్పీ అభ్యర్థిగా 48,000 ఓట్లతో ఆయన గెలుపొందారు. అలాగే కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెకండ్ ప్లేస్లో, టీడీపీ నుంచి బాపిరాజు ముళ్ళపూడి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. 3,000 ఓట్లతో పీఆర్పీ అభ్యర్థి అక్కడ గెలుపొందారు. 2014లో బీజేపీ జనసేన టీడీపీ మూడు కూడా కలిసి పోటీ చేయడంతో బీజేపీ అక్కడ కూటమిలో భాగంగా పోటీ చేస్తే పైడికొండ్ల మాణిక్యాలరావు అక్కడ పోటీ చేశారు. ఆయన 73,000 ఓట్లు సాధించారు. వైసీపీకి 59,000 ఓట్లు వచ్చింది. 14,000 మెజారిటీతో గెలుపొందారు. సో ఈయన మంత్రిగా కూడా గతంలో పనిచేసిన పరిస్థితి. సో విడివిడిగా పోటీ చేస్తే జనసేన టీడీపీ వేరువేరుగా పోటీ చేయడం వల్ల కొట్టు సత్యనారాయణ అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మధుసూదన్ రావు 54,000 ఓట్లు సాధించారు. జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన 36,197
ఓట్లను సాధించినటువంటి పరిస్థితి. సో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ఈసారి 53% వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. అలాగే వైసీపీకి వచ్చినటువంటి శాతం 42గా చూసినట్లయితే సో ఖచ్చితంగా ఇక్కడ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బొలిశెట్టి శ్రీనివాస్ కూడా చాలా కీలకమైనటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా తాడేపల్లిగూడెంలో పోటీ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే మరొక నియోజకవర్గం మనం చూసినట్లయితే కృష్ణా జిల్లాకు వస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పీఆర్పీ అభ్యర్థి అక్కడ గెలుపొందారు. విజయవాడ వెస్ట్లో ఎవరు గెలుపొందారు ఏందనేది కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే 2009లో పీఆర్పీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రిగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్. ఈయన తొలిసారి ఇక్కడ పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 51,000 ఓట్లను సాధించారు. అలాగే మల్లికా బేగం ఇక్కడ కాంగ్రెస్ నుంచి 43,000 ఓట్లను సాధించినటువంటి పరిస్థితి. 8,000 ఓట్ల వరకు మెజారిటీతో ఆయన గెలుపొందారు. 2014లో టీడీపీకి సంబంధించినటువంటి జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి అక్కడ బీజేపీ అభ్యర్థిగా తిరిగి ఆయన జనసేన పార్టీ పీఆర్పీ నుంచి నేరుగా బీజేపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ పోటీ చేశారు. గతంలో ఆయన ఓడిపోయారు. అక్కడ జలీల్ ఖాన్ మైనార్టీ అభ్యర్థి 63,000 ఓట్ల 180 పైచిలుకు ఓట్లతో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూసినట్లయితే గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేశారు. వేరువేరుగా పోటీ చేసినటువంటి టీడీపీ జనసేన పార్టీకి వైసీపీకి సంబంధించి మళ్ళీ ఇక్కడ ఆయన బీజేపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీలో రావడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ 58,435 ఓట్లను సాధించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూసినట్లయితే టీడీపీ సెకండ్ ప్లేస్లో షబానా ముసారత్ ఖాటూన్ అనేటువంటి నాయకురాలు టీడీపీ తరఫున పోటీ చేస్తే ఆమె 50,000 చిలుకు ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ తరఫున పోతిన వెంకట మహేష్ 22,000 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. సో రెండు పార్టీలను కలిసి చూసినట్లయితే 33 ఒక 14 వేస్తే 47 అవుతుంది. ఇక్కడ 38% వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి పరిస్థితి. సో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ఈసారి ఈ స్థానాన్ని కోరుతుందా లేదా జనసేన పార్టీ అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే విజయవాడలో ఖచ్చితంగా పోటీ చేయాలి. విజయవాడ వెస్ట్ లేదా విజయవాడ సెంట్రల్ అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ లేదా విజయవాడ సెంట్రల్ ఈ 3 నియోజకవర్గాల్లో ఒక స్థానంలో అయితే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేయాలని చూస్తుంది. మరి చూడాలి. సో ఇక విజయవాడ ఈస్ట్కి సంబంధించి చూస్తే ఇక్కడ కూడా పీఆర్పీ గెలుపొందినటువంటి పరిస్థితి. సో విజయవాడ ఈస్ట్కి సంబంధించి మనం 2009 ఎన్నికలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే యలమంచిలి రవి అక్కడ పీఆర్పీ అభ్యర్థిగా 53,000 ఓట్లతో గెలుపొందారు. తర్వాత సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ 53,000 ఓట్లు. అలాగే టీడీపీకి సంబంధించి గద్దే రామ్మోహన్గా ఉన్నటువంటి కీలక నాయకుడు 52,000 ఓట్లు. చాలా టఫ్ ఫైట్ నడిచినప్పుడు టఫ్ ఫైట్లో 190 ఓట్లతో యలమంచిలి రవి అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి పీఆర్పీ అభ్యర్థిగా. ఆ తర్వాత అదే గద్దే రామ్మోహన్ 2014లో జనసేన టీడీపీ రెండు సపోర్ట్తో గద్దే రామ్మోహన్ 88,000 ఓట్లు సాధించడం జరిగింది. వంగవీటి రాధ ప్రస్తుతం వంగవీటి రంగా కుమారుడుగా ఉన్నటువంటి వంగవీటి రాధ అక్కడ 73,000 ఓట్లతో ఆయన సెకండ్ ప్లేస్లో వైసీపీ అభ్యర్థిగా నిలిచినటువంటి పరిస్థితి. 15,000 ఓట్లతో టీడీపీ అభ్యర్థి జనసేన పార్టీ సపోర్ట్తో గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక గడిచినటువంటి ఎన్నికల్లో 2019 చూసినట్లయితే గద్దే రామ్మోహన్ మళ్ళీ తిరిగి ఆయన గెలుపొందారు. ఆయన 82,990 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. అలాగే బొప్పన భావన కుమార్ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు 67,000 ఓట్లు సాధించడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి బత్తిన రాము అక్కడ 30,000 చిలుకు ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ 15,000 మెజారిటీని టీడీపీ సాధించింది. సో ఈ రెండు స్థానాల్లో కలుపుకున్నా కూడా ఇంకా టీడీపీకి ఇంకా జనసేన పార్టీ యాడ్ అవడం వల్ల ఇంకా బలం పెరుగుతుంది. సో ఈ స్థానాన్ని టీడీపీ వదులుకుంటుందా, జనసేన పార్టీకి ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ గద్దే రామ్మోహన్ అనేటువంటి నాయకుడు చాలా కీలకమైనటువంటి నాయకుడు. సో కాబట్టి అక్కడ జనసేనకి ఇస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇకపోతే గిద్దలూరు ప్రకాశం జిల్లాలో ఉంది. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే ఒకసారి గిద్దలూరులో ఎవరు గెలుపొందారు అనేది కూడా ఒకసారి మనం పరిశీలించి ప్రయత్నం చేసినట్లయితే సో 2009లో గిద్దలూరులో పీఆర్పీ అభ్యర్థిగా అన్నా రాంబాబు గెలవడం జరిగింది. ఆయన 55,000 ఓట్లు సాధించారు. అలాగే బీరబోయిన చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి 48,000 సెకండ్ ప్లేస్లో, తెలుగుదేశం పార్టీ నుంచి చేగిరెడ్డి లింగారెడ్డి 34,000 ఓట్లు సాధించడం జరిగింది. 7,500 ఓట్ల మెజారిటీతో పీఆర్పీ అభ్యర్థిగా ఉన్న అన్నా రాంబాబు అక్కడ గెలుపొందారు. ఆ తర్వాత 2014లో
వైసీపీకి సంబంధించినటువంటి ముతుముల అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి ఆయన 94 ఓట్లు సాధించడం జరిగింది. టీడీపీ అన్న రాంబాబు సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి, 81,000 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. ఇక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేసినప్పటికి కూడా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా అన్న రాంబాబు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వైసీపీలోకి వచ్చారు. అక్కడ ఆయన వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. భారీ మెజార్టీని ఆయన సాధించినటువంటి పరిస్థితి. 133,000 ఓట్లు సాధిస్తే ముతుముల అశోక్ రెడ్డికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గతంలో గెలుపొందిన ఆయన టీడీపీకి వచ్చారు. టీడీపీకి సంబంధించిన ఆయన వైసీపీకి వస్తే వైసీపీకి సంబంధించిన ఆయన అటు ఇటు అభ్యర్థులు తారుమారయ్యారు. సో ముతుముల అశోక్ రెడ్డి సాధించినటువంటి ఓట్లు కేవలం 52,000 ఓట్లు, అంటే మెజారిటీ 81,000 మెజారిటీ. ఇక్కడ అత్యధిక మెజారిటీ వైసీపీకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ మరొక విషయాన్ని కూడా కీలకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గిద్దలూరులో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయనేది స్పష్టంగా చెప్పాలి. అయితే గిద్దలూరుకు సంబంధించి ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఎవరైతే చీరాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా సోదరుడిగా ఉన్నటువంటి ఆమంచి స్వాములు ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆమంచి స్వాములు గిద్దలూరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. లేదు ఇప్పుడు తాజాగా మారినటువంటి పరిస్థితుల్లో చీరాల నుంచి కూడా పోటీ చేయాలనేటువంటి ఆలోచనని ప్రస్తుతం జనసేన పార్టీ అధిష్టానం చేస్తుంది. చీరాల లేదంటే గిద్దలూరు ప్రాంతాల్లో ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశాలు జనసేన పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో నెల్లూరు సిటీ విషయానికి వస్తే 2009లో పీఆర్పీ అభ్యర్థిగా ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఆయన గెలుపొందారు. 36,000 ఓట్లు సాధించారు. అనిల్ కుమార్ పోలిపోయిన అలీన్ కుమార్ యాదవ్ ఆయన 36,000 ఓట్లు సాధించారు. ఆయన కూడా టఫెస్ట్ ఫైట్ నడిచింది. ఇక్కడ టీడీపీ సంబంధించి తాళపాక రమేష్ రెడ్డి ఆయన 3వ స్థానంలో 26,000 ఓట్లు సాధించారు. మెజారిటీ కేవలం 90 ఓట్లతో అప్పట్లో ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పీఆర్పీ అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా నెల్లూరు సిటీని చెప్పాలి. ఇకపోతే 2014 మనం ఒకసారి పరిశీలిస్తే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా 74,000 ఓట్లతో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇదే పీఆర్పీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 19,000 ఓట్లతో అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. 2019లో ఇదే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీని సంబంధించినటువంటి నాయకుడిగా అభ్యర్థిగా పోటీ చేస్తే 74,000 ఓట్లు సాధించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి అప్పట్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరి పోటీ చేయించినటువంటి పరిస్థితి. ఎస్ అంటే అప్పుడు కాదు, అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు గెలుపొందినప్పటికీ అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నారాయణ్ అప్పుడు ఏదైతే విద్యాసంస్థల చైర్మన్గా ఉన్నటువంటి నారాయణ్ను పార్టీలోకి తీసుకొని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా ఆయన్ను చేసినటువంటి పరిస్థితి. మంత్రిగా ఉన్నటువంటి సొంత ఊరైనటువంటి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకు 71,000 ఓట్లు రావడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డికి 8,300 ఓట్లు వరకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనకి మెజారిటీ చాలా తక్కువ మెజారిటీ వచ్చినట్టుగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ 74,000 ఓట్లు వైసీపీకి వస్తే నారాయణకు 71,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా ఇక్కడ తక్కువ మార్జిన్తోనే గెలుపొందారు. సో ఇక్కడ కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. సో ఆయనకు వచ్చారు. ఆయన ప్రస్తుతం వైసీపీలోకి వెళ్ళారు. సో ఈ స్థానాన్ని కూడా నెల్లూరు సిటీని ఈసారి జనసేన కోరే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి పొంగూరు నారాయణ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉండబోతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ప్రకటన కూడా పూర్తయింది. కాబట్టి జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందా లేదనేది కూడా ఒక చిన్న అనుమానంగా మనం చెప్పేటువంటి పరిస్థితి. సో ఇకపోతే మిగిలినటువంటి నియోజకవర్గాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే ఆళ్లగడ్డ, బనగానపల్లి ఇవి రెండు కూడా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. వాటి విషయానికి వస్తే ఒకసారి గత ఎన్నికల్లో ఆళ్లగడ్డలో ఏ విధంగా పీఆర్పీ అక్కడ గెలుపొందింది. సో ఆళ్లగడ్డను ఒకసారి మనం పరిశీలిస్తే 2009లో శోభా నాగిరెడ్డి, ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆమె శోభా నాగిరెడ్డి పీఆర్పీ అభ్యర్థిగా అప్పట్లో ఆమె గెలుపొందారు. ఆమె
61,000 ఓట్లు సాధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కంగుల ప్రతాప్ రెడ్డి 59,000, టీడీపీకి సంబంధించి ఏరిగల రాంపుల్లారెడ్డి ఆయన 23,000 ఓట్లు సాధించారు. దాదాపు 2,000 ఓట్లతో అక్కడ శోభా నాగిరెడ్డి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నుంచి పీఆర్పీలోకి వచ్చి ఆమె వారి దంపతులు భూమా దంపతులు అక్కడ పీఆర్పీ నుంచి బరిలోకి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక 2014లో తిరిగి ఆమె వైసీపీలోకి వచ్చినటువంటి పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి శోభా నాగిరెడ్డి 92,000 ఓట్లు సాధించారు. కంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన 74,000 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. ఇక 2019లో గంగుల విజేందర్ రెడ్డి ఆయన పోటీ చేస్తే 105,000 ఓట్లు వచ్చాయి. భూమా అఖిలప్రియకు 70,000 ఓట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ స్థానంలో అంటే రాయలసీమ జిల్లాల్లో జనసేన పార్టీ పోటీ చేసేటువంటి స్థానాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఈ స్థానాన్ని కోరుతారా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే మరొక నియోజకవర్గం బనగానపల్లె, పీఆర్పీ గెలిచినటువంటి స్థానం. బనగానపల్లె విషయానికి వస్తే ఎట్లా ఉందో ఒకసారి ఫలితాల వివరాలను మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే బనగానపల్లిలో 2009లో పీఆర్పీ అభ్యర్థిగా కాటసాని రామిరెడ్డి ఆయన పోటీ చేసి 55,000 ఓట్లు ఆయనకు రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సెకండ్ ప్లేస్లో చల్లా రామకృష్ణారెడ్డి ఆయన గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నుంచి వై వెంకటరెడ్డి 39,000 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. 13,000 ఓట్లతో ఇక్కడ పీఆర్పీ గెలుపొందింది. 2014లో అలాగే టీడీపీకి సంబంధించినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అక్కడ టీడీపీ అభ్యర్థిగా 90,000 ఓట్లు సాధించారు. అలాగే అక్కడ జనసేన సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ నుంచి ఇదే కాటసాని రామిరెడ్డి సెకండ్ ప్లేస్లో నిల్చున్నటువంటి పరిస్థితి. పీఆర్పీ నుంచి ఆయన వైసీపీకి వచ్చారు మళ్ళీ తిరిగి. సో ఆయన సెకండ్ ప్లేస్లో నిల్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం కాటసాని రామిరెడ్డి ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 99,000 పైచలకు 1,00,000 ఓట్ల వరకు ఆయన సాధించినటువంటి పరిస్థితి. సో టీడీపీకి సంబంధించి ఇదే బీసీ జనార్దన్ రెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఆయన 86,000 వరకు సాధించారు. 13,000 ఓట్ల వరకు మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే ఈ స్థానంలో కూడా ఇప్పుడు పోటీ చేస్తుందా లేదా అనేది కూడా వైసీపీ జనసేన పార్టీ చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ గెలిచినటువంటి 18 స్థానాల్లో 16 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 2 స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఈ 16 స్థానాల్లో దాదాపుగా ఖచ్చితంగా 13 నుంచి 14 స్థానాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ తిరిగి పోటీ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో ఒక రకంగా చూడాలంటే జనసేన పోటీ చేసేటువంటి స్థానాల్లో ముందుగా ప్రజారాజ్యం పార్టీ గెలిచినటువంటి స్థానాల నుంచి లెక్క స్టార్ట్ చేస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.